21వ వచనము. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవులో రాయబడిన వాక్యాన్ని. అయితే క్రీస్తు ప్రభువారు జన్మించిన తరువాత ఈ లోకములో ఎట్టి రీతిగా ప్రజలు విడిపింపబడతారు, ఈ లోకంలో ఉన్న ప్రజలు ఎట్టి రీతిగా సంతోషాన్ని సమాధానాన్ని కలిగి ఉంటారు, ఈ లోక మానవాళ్ళందరికీ కూడా ఎటువంటి విడుదల దొరుకుతుందో ముందుగానే ప్రవక్తల ద్వారా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో లోకంలో ఉన్న మానవాళ్ళందరూ కూడా పాపంలో కొట్టుమిట్టాడుతున్న స్థితిలో వారిని విడిపించుటకు, పాపం అనేది మానవుల్లో ప్రవేశించినప్పుడు ఆశీర్వాదానికి దూరస్తునిగా మానవుడు లేక స్త్రీ పురుషులు వేరైపోతారు. అయితే అట్టి రీతిగా అంధకారంలో జీవిస్తున్న వారిని దేవుని దగ్గరకు సమీపస్తులుగా మార్చడానికే ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు మానవదారిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం, ఆమె యొక్క కుమారుని కంటుంది వారి పాపాల నుండి ఆయన రక్షిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చిన తరువాత ప్రతి వారు సంతోషించారు, ప్రతి వారు ఆనందించారు. ఎందుకనంటే ఈ లోకానికి రక్షణ వచ్చింది, ఈ లోకానికి విడుదల వచ్చింది. మానవునికి పాపము నుండి శాపము నుండి విడుదల యేసుక్రీస్తు జన్మము కలిగించింది. దేవుని బిడ్డలారా, భూమి మీద అందరూ కూడా ఈ దినాన దేవుని ఆరాధన చేస్తున్నారు. సంతోషముతో సమాధానముతో ఈ భూమి మీద మానవులందరూ నివసించడానికి క్రీస్తు ప్రభువారి రాక లేక క్రీస్తు ప్రభువారి జన్మ ఈ భూమికి ఆశీర్వాదాన్ని మానవాళికి దీవెనను దయచేసింది. అందుకే దేవుని వాక్యంలో మనం చదువుతున్నాము, మానవాళి పాపాల నుండి రక్షించేవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన జన్మ ఈ లోకానికి ఆశీర్వాదాన్ని తేవడం మాత్రమే కాదు, కానీ ప్రతి వారి మీద ఉన్న పాపం అనే బంధకాన్ని క్రీస్తు వారి యొక్క జన్మ తీసుకువచ్చింది విడుదల. యేసుక్రీస్తు యొక్క జన్మదినము మనం అందరము జరుపుకుంటున్నామనంటే మనం అందరము సంతోషించాల్సిన విషయము ఏంటి? క్రిస్మస్ ఆరాధన అంటే ఏంటి అని అంటే, నీ గృహంలో నీ హృదయంలో క్రీస్తు ప్రభువారు నీకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు, నీ పరిస్థితుల్లో ఆయన నెమ్మదిని కలిగించే దేవుడు. అందుకే దేవుని వాక్యంలో మనం చదివాము లూకా సువార్తలో 2వ అధ్యాయము 8 నుండి 14 వచనాల్లో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన ప్రజలందరికీ కూడా శాంతి సమాధానం అని. ఎవరైతే దేవుని యందు నమ్మిక కలిగి ఉంటారో, ఎవరైతే క్రీస్తును వారి హృదయాల్లోనికి ఆహ్వానిస్తారో అటు వారందరికీ కూడా శాంతి సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ ఆరాధన అంటే ఏంటి అంటే కొత్త బట్టలు ధరించడం కాదండి. క్రిస్మస్ ఆరాధన అంటే ఏంటి అని అంటే క్యాండిల్స్ వెలిగించడం కాదు. క్రిస్మస్ అంటే ఈ కేక్స్ కట్ చేసి తినటం కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తు నీ హృదయంలో జన్మించటం. క్రిస్మస్ అంటే క్రీస్తు నీ కుటుంబంలో ఆయన గొప్ప అధికారమును కలిగి మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాలందరినీ కూడా ముందుండి నడిపించుటకు ఆయనను ఆహ్వానించటమే క్రిస్మస్. ప్రతి వారు కూడా మీ హృదయాలలోనికి క్రీస్తును ఆహ్వానించేవారుగా, క్రీస్తును ఆరాధించేవారుగా ఉండాలి. క్రీస్తు లేని ఆరాధన అది ఎంత మాత్రము కూడా మంచిది కాదు. కానీ క్రీస్తు కలిగిన ఆరాధన మనం చేసినప్పుడు వారు పొందే ఆశీర్వాదము ఎంతో గొప్పగా ఉంటుంది, వారి హృదయాలకు వచ్చే నెమ్మది ఎంతో గొప్పగా ఉంటుంది. అందుకే దేవుని వాక్యంలో మనం చదువుతున్నాము, ఆయన పాపాల నుండి రక్షించే దేవుడు, మానవుల్ని శాపం నుంచి విడిపించే దేవుడు. అనేకమైన బంధకాలలో బంధింపబడిన ప్రతి మానవుని, స్త్రీ పురుషులను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు కన్యక గర్భాన ఆయన జన్మించాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పుట్టుకలో ఎలాంటి పాపము లేదు, ఆయన జన్మములో ఎలాంటి దోషము లేదు. శరీర రీతిగా ఈ సృష్టిలో ప్రతి వారు కూడా మరి మానవులు, స్త్రీ పురుషులు మరి బిడ్డలకు జన్మనిచ్చినట్టుగా క్రీస్తు ప్రభువారు కన్యమరియ గర్భాన జన్మించలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము పొందుకున్న కన్యమరియ తల్లి గర్భాన యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క
నడిపింపు ద్వారా